వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా హెడ్లైన్స్. మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా జగనన్న పాలన. ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. నిడదవోలు పట్టణ స్థాయి 4వ విడత వైఎస్ఆర్ ఆసరా సంబరాలు మెప్మా ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ముందుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆసరా 4వ విడత సాయంగా పట్టణ పరిధిలోని 5,490 మంది మహిళల ఖాతాలకు జమ అయ్యే 4.39 కోట్ల విలువైన నమూనా చెక్కును ఎమ్మెల్యే డ్వాక్రా సంఘాలకు అందించారు. 4 విడతల్లో ఈ పథకం కింద నియోజకవర్గంలోని 47,812 మంది అక్కా చెల్లెలకు 185.29 కోట్ల రూపాయల వడ్డీ రాయితీని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జగనన్న జమ చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు కుమారుడు వరుణ్ సాయి, మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, కమిషనర్ కెవి పద్మావతి, వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి, యలగాడ బాలరాజు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కాలాబత్తుల సుజాత తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఫీల్ అవుతున్నారో, ఎంతైతే ఎమోషనల్ గా వాళ్ళు మాట్లాడుతున్నారో, నిజంగా కూడా జగన్ గారు చేసిన లబ్ధి అంతా కూడా పొంది వారి కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో సహాయపడ్డారు జగన్ గారని ఈరోజు వారు చెప్తుంటే నిజంగా సమయం తక్కువ కనుక ఇంకా చాలా మంది మాట్లాడుతూ అన్నారు. సమయం తక్కువ కనుక ఇద్దరే మాట్లాడారు. మరి ఈరోజు వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా మేమే ఆశ్చర్యపోతున్నాం. మనం ఈరోజు 4.5 సంవత్సరాలు, దాదాపుగా 4 సంవత్సరాల 9 నెలలు కావస్తున్నాం మేము జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యి, నేను ఎమ్మెల్యే అయ్యి. ఈ 4 సంవత్సరాలు 9 నెలల్లో కష్టం అంతా కూడా మేము ఒక్క క్షణంలో వారిని చూసి మేము అన్ని మర్చిపోతున్నాము. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ నేరుగా మీరు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో, బ్యాంక్ ఖాతాలో జమ చేస్తా ఉన్నారు. అన్నిటి గురించి మీకు ఇప్పటికే తెలుసు. అది అమ్మఒడి అవనియండి, ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చేది అవనియండి, జగనన్న విద్యా దీవెన అంటే ఆ మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు పిల్లలు చదువుకుంటానికి కాలేజీలకు వెళ్తే లక్షల రూపాయలు ఫీజులు కట్టుకుంటూ ఎంతో ఇబ్బంది పడి కాలేజీలకి వెళ్ళట్లేదు, మానేస్తున్నారు. వారు ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్ లాంటి చదువులు చదవలేకపోతున్నారని ఆయన గ్రహించి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్రలో ఆయన మరి ఫీజు రియంబర్స్మెంట్ అని పెట్టారు. కాలేజీకి 100% ఫీజు రియంబర్స్మెంట్. తర్వాత తెలుగుదేశం వారు వచ్చి ఆ 100% ఫీజు రియంబర్స్మెంట్ ని సకానికి సగం చేశారన్నమాట. అంటే 70-80 వేల రూపాయలు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కి ఒక సంవత్సరానికి ఫీజు ఉంటే కేవలం 32,000 మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వంలో మొన్న 14 నుంచి 19 వరకు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉందో చంద్రబాబు నాయుడు గారిది, అందులో కేవలం 32,000 మాత్రమే ఇచ్చేవారు. అంతేగాని మోసపోవద్దు. తెలుగుదేశం వారు ఎప్పుడైనా మాట్లాడితే యువతకు ఉద్యోగాలు వచ్చాయా అంటే లక్షలాది ఉద్యోగాలు మనం రాష్ట్రంలోనే ఉద్యోగాలు వచ్చాయమ్మా. ఉద్యోగాలు అంటే ఒక్క సాఫ్ట్వేరు, ఒక ఐటీ రంగంలోనే కాదు, అనేక రంగాల్లో ఈరోజు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు జగన్ గారమ్మ. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై లాంటి పట్టణాల్లో డెవలప్ అవుతూ వచ్చిందాం. మనం కూడా వైజాగ్ లో చేసుకుంటా వస్తా ఉన్నాం. మొన్న మీరు చూశారు, కంపెనీ TCS వారు అక్కడ ఆఫీస్ ఓపెన్ చేయటం, విప్రో వాళ్ళు ఆఫీస్ ఓపెన్ చేయటం చూశారు. ఇవన్నీ కూడా వైజాగ్ లో వస్తున్నాయి, కానీ కొంత టైం పడుతుంది. కానీ ఇవి కాకుండా లక్షలాది ఉద్యోగాలు ఈరోజు జగన్ గారు మన వస్తున్నాయి. ఈ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అన్ని చోట్ల వస్తా ఉన్నాయి. మేమే ఎంతో మందికి నేను ఉద్యోగాలు ఇప్పించడం జరిగిందమ్మా. అంతేగాని మోసపోవద్దు. వారు మోసపూర్వకమైన మాటలతో మోసపోవద్దమ్మా. నేను ఒక్క విషయమే చెప్పాను కాలేజీ ఫీజుల గురించి. ఇంకో విషయం చెప్తానమ్మా, ఆరోగ్యశ్రీ గురించి. ఆరోగ్యశ్రీ ఎవరు పెట్టారమ్మా? ఆరోగ్యశ్రీ పథకం ఎవరు పెట్టారు? ఐడియా ఉందమ్మా ఎవరికన్నా? ఎవరు?
మీరు అనుకోవచ్చు రాజశేఖర రెడ్డి గారికి మేము ఎందుకు పూలమాల దండ ఆ రోజు ఆరోగ్యశ్రీ పెట్టి ఎందుకు పెట్టారమ్మా ఆరోగ్యశ్రీ జగన్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మంచి వైద్యం జరగాలి కార్పొరేట్ హాస్పిటల్స్ లో వాళ్ళు ఇల్లు తాకట్టు పెట్టే అవసరం రాకూడదు లక్షలు ఆ వ్యాధులన్నీ తగ్గించేసి కేవలం 900 వ్యాధుల వరకు కవర్ అయ్యేదట్టు పెట్టారమ్మా. ఎవరన్నా ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వదని చెప్పేవారమ్మా తెలుగుదేశం ప్రభుత్వంలో. మీది కవర్ అవ్వదు, మీరు డబ్బులు చెల్లించుకోండి. ఆరోగ్యశ్రీ ఎందుకు పెట్టారు? ఎవరన్నా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి వైద్యం అవ్వటం కోసం, అంతేగాని డబ్బులు కట్టించి వైద్యం చేయటం కోసం కాదు. పైపెచ్చి పథకంలో మీ ప్రభుత్వంలో తెలుగుదేశం 2014 నుంచి 19 ప్రభుత్వంలో ఎన్ని వ్యాధులు కవర్ అయ్యాయో వాళ్ళని అడగండి. దాన్ని మెరుగ్గా చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడమ్మా జగన్ గారు. వెంటనే దాన్ని మార్చి ఈరోజు దాదాపుగా 3600 వ్యాధులు కవర్ చేసి అందులో ఏ వ్యాధి వచ్చినా మీరు హాస్పిటల్కి వెళ్తే పూర్తి స్థాయిలో మీకు వైద్యం జరిగేటట్టు పెట్టడం జరిగిందమ్మా. ఎవరి కాళ్ళు పట్టుకోక్కర్లేదు, ఎవరిని ఏ రాజకీయవేత్త చుట్టూరు తిరగక్కర్లేదు, ఎవరికి లంచాలు ఇవ్వక్కర్లేదు, ఏ మన బంగారం తాకట్టు పెట్టక్కర్లేదు, ఎక్కడ అప్పు తీసుకురావక్కర్లేదు. అన్ని కూడా ఆరోగ్యశ్రీలో కవర్ అయ్యేదని పెట్టామన్నమాట. గతంలో క్యాన్సర్ లాంటి వ్యాధులకి చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు ఆరోగ్యశ్రీలో కవర్ అయ్యాయి కాదు. ఈరోజు అన్ని క్యాన్సర్స్ కూడా క్యాన్సర్ పేషెంట్స్కి ఎటువంటి క్యాన్సర్ వ్యాధి వచ్చినా సరే అవన్నీ కూడా ఆరోగ్యశ్రీ కార్డులో కవర్ అయ్యేటట్టు పెట్టారు. అంతేకాదు గతంలో 5 లక్షల వరకు ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకుంటే ఏర్పాటు ఉండేది. దాన్ని జగన్ గారు ఈరోజు 25 లక్షల వరకు కూడా పెంచి 25 లక్షల రూపాయల వరకు కూడా మనం వైద్యం చేయించుకునేటట్టు ఈరోజు ఆరోగ్యశ్రీలో పెట్టారు. అన్ని చేసుకుంటా వస్తా ఉన్నాము. మరి 100 కోట్లు 1000 కోట్లు జగన్ గారు ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారు. సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు, అమ్మ ఒడి ఇస్తా ఉన్నాం. ఇప్పుడు నేను జగన్ అన్న విద్యా దీవెన మాట్లాడాను, వసతి దీవెన మాట్లాడాను, ఆరోగ్యశ్రీ మాట్లాడాను. ఇంకా ఈ కార్యక్రమానికి సంబంధించి వైఎస్ఆర్ ఆసరా గురించి నేను పెద్దగా మీకు చెప్పక్కర్లేదమ్మా. ఆ రోజు జగన్ గారు వాగ్దానం చేశారు, హామీ ఇచ్చారు. ఏదైతే బాకీ ఉంటుందో గ్రూప్ ఎంతైతే బాకీ ఉంటుందో నేను ముఖ్యమంత్రి అయ్యే రోజుకి అది 4 విడతల్లో నేను మీకు మాఫీ చేస్తానని చెప్పారమ్మా. అదే విధంగా 3 విడతలు ఇచ్చేశారు. ఇప్పుడు 4వ విడతలు రిలీజ్ చేస్తూ 4 విడతల్లో మొత్తం బాకీ ఆ రోజు గ్రూప్ కి 3 లక్షలు ఉంటే 3 లక్షలు, 6 లక్షలు ఉంటే 6 లక్షలు, 10 లక్షలు ఉంటే 10 లక్షలు కూడా మొత్తం మాఫీ చేశారమ్మా జగన్ గారు. నిజంగా కూడా ఆయనకి మనం ఎప్పటికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలమ్మా. ఈరోజు మొత్తం ఇది అన్నిటికన్నా పెద్ద పథకం అమ్మా.